జూబ్లీ హిల్స్ లో ఉప ఎన్నికకు ప్రధాన పార్టీలు సమాయత్తమవుతున్నాయి. సీఎం రేవంత్ సైతం పార్టీ సమావేశంలో బైపోల్ పైన దిశానిర్దేశం చేశారు. అభ్యర్థి ఎవరనేది హైకమాండ్ నిర్ణయిస్తుందని తేల్చి చెప్పారు. ఎవరికి వారు తామే అభ్యర్థిగా ప్రకటించుకోవద్దని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కు ఈ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా మారుతోంది. బీజేపీ తమ మిత్రపక్షాలతో ఈ ఎన్నికపైన చర్చలు చేస్తోంది. ఇక తాజాగా ఈ బైపోల్ పైన ఒక ప్రధాన పార్టీ సర్వే చేయించగా అందులో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చినట్టు సమాచారం. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో జూబ్లీ హిల్స్ బైపోల్ అనివార్యంగా మారింది. ఈ సీటును తిరిగి దక్కించుకోవడం బీఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకంగా మారుతోంది. కాంగ్రెస్ సైతం ఈ సీటు పైన ఆశలు పెట్టుకుంటోంది. గ్రేటర్ పరిధిలో 2023 ఎన్నికల్లో ఒక సీటు కూడా గెలవలేకపోయిన కాంగ్రెస్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును కైవసం చేసుకుంది. ఇప్పుడు అదే తరహాలో జూబ్లీ హిల్స్ సీటును కూడా గెలుచుకోవాలని భావిస్తోంది. కాగా ఇక్కడ సామాజిక సమీకరణాల్లో భాగంగా ఎంఐఎం పాత్ర కీలకంగా మారుతోంది. ఎంఐఎం పోటీ చేస్తుందా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది. కాంగ్రెస్ నుండి ఇప్పటికే అజాహుద్దీన్ తానే పోటీ చేస్తున్నానని ప్రకటించారు. కాగా రేవంత్ మాత్రం అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కోసం బీఆర్ఎస్ కసరత్తు మొదలుపెట్టింది. తమ పార్టీ నుండి 2 సార్లు విజయం సాధించిన గోపీనాథ్ కుటుంబానికి సీటు ఇవ్వాలని భావిస్తోంది. నియోజకవర్గం పబ్లిక్ పల్స్ పైన ఒక ప్రధాన పార్టీ సర్వే చేస్తున్నట్లు సమాచారం. గోపీనాథ్ సతీమణి సునీతను బరిలోకి దింపాలనేది బీఆర్ఎస్ ఆలోచనలుగా ఉంది. అయితే గోపీనాథ్ కుటుంబ సభ్యులు ఈ అంశంపైన ఇంకా నిర్ణయానికి రాలేదని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. సునీత బరిలోకి దిగడానికి అంగీకరించుకుంటే విష్ణువర్ధన్ రెడ్డికి సీటు ఇస్తే ఫలితం ఎలా ఉంటుందనేది బీఆర్ఎస్ ఆలోచన చేస్తోంది. కాగా సర్వేలో నియోజకవర్గ ప్రజల మూడు తెలుసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. మాగంటి కుటుంబ సభ్యులకే సీటు ఇస్తేనే బీఆర్ఎస్ కు కలిసి వచ్చే పరిస్థితి ఉన్నట్లు సర్వే సంస్థల సమాచారం. కాగా ఎంఐఎం సహకారం ఏ రూపంలో కాంగ్రెస్ కు అందినా అధికార పార్టీకి సీటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తేల్చినట్టు తెలుస్తోంది. ఇక్కడ గెలుపు సిట్టింగ్ సీటు కావడంతో బీఆర్ఎస్ అధికారంలో ఉండడంతో కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇదే సమయంలో బీజేపీ నుండి ఒక పారిశ్రామికవేత్త పేరు ప్రముఖంగా ఈ సీటు కోసం వినిపిస్తోంది. కాగా టీడీపీ, జనసేన నుండి మద్దతుతో 3 పార్టీల ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దించాలనేది కమలం పార్టీ నేతల ఆలోచనగా ఉందని చెబుతున్నారు. ఈ పార్టీ ఇప్పటికే సర్వేలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్లో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే సర్వే నివేదికల్లో మాత్రం ఏ పార్టీకి ఏకపక్షంగా లేదని విషయం స్పష్టమవుతోంది. ఎంఐఎం సహకారం ప్రధాన పార్టీలో అభ్యర్థుల ఖరారు తర్వాత పరిస్థితుల్లో మార్పు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో జూబ్లీ హిల్స్ బైపోల్ ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠను పెంచుతోంది.